అంటే దేవుని చిత్తాన్ని గూర్చిన మర్మం ఒకటి ఉంది. అసలు ఇవన్నీ ఎందుకు దేవుడు చేస్తున్నాడు? ఎందుకంటే ఒక్క ప్రణాళిక ఉంది ఆయనకు. అందులోకి పోయి మన బుర్రకాయ పోయి అందులో ఫిక్స్ అయిపోవాలి. ప్రతి విశ్వాసి యొక్క మనసు అందులో ఫిక్స్ అయిపోవాలి. దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉన్నది. అది ఏంటంటే ఆదికాండము 3:15 ఉన్న ప్రణాళిక. అక్కడ చెప్పాడు ఆయన ఏంటంటే, మానవాళిని పాపములో పడవేసినటువంటి ఆది మహా ఘట సర్పముతో మాట్లాడాడు. సర్పమా, నీకును స్త్రీకిని నేను వైరము కలుగజేసేదను, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును నేను వైరము కలుగజేసేదను. నీవు స్త్రీ సంతానమును మడమ మీద కొట్టెదవు. పాము మనిషిని కాటివేయాలంటే అది నేల మీద పాకుతుంది కనుక తొందరగా దొరికేదేది తల కాదు, మడమే దొరుకుతుంది. ఆ మడమ మీద కాటు వేయటం అంటే ఆ మనిషికి మరణం అన్నమాట. మరణం అనుభవిస్తూ ఆ కారణ జన్ముడు అదే కాలెత్తి దాని తలకాయ మీద తొక్కుతాడు. అదే కాలేసి తొక్కుతాడు. ఆయన నిన్ను తల మీద కొట్టును. ఒక మహాపురుషుడు రాబోతున్నాడు. ఆయన మరణమును అనుభవిస్తూ తాను చచ్చిపోతూ తన మరణము వలన ఈ అపవాదిని చంపేస్తాడు. ఇదే మాట హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. ఆయన ఆ పిల్లలు రక్త మాంసములలో పాలివారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో ఆయన తన మరణము ద్వారా మరణము యొక్క బలము గలవానిని తన మరణము ద్వారా నశింపజేయుట అని ఉంది అక్కడ. హెబ్రీ 2:14 ఏమండి? మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా, అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. మరణము తెచ్చిపెట్టిన అపవాదిని మరణము ద్వారానే నశింపజేయాలి. నశింపజేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఆదాము కోల్పోయిన అధికారాన్ని ఆయన మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుంటాడు. ఈ పాపం ప్రవేశించకముందు ఆదాము యొక్క పొజిషన్ ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి లోబరుచుకొని పరిపాలించండి. యాడమ్ వాజ్ డెస్టిన్డ్ టు బి ద కింగ్ ఆఫ్ దిస్ ప్లానెట్. ఈ భూగ్రహానికి రాజుగా నియమించబడ్డాడు. ఆ రాజదండాన్ని వీడు దొంగిలించాడు. ఈయన తలకాయ చిత్తగొట్టేసి మళ్ళీ ఆ దండం ఆయన వెనక్కి తెచ్చుకొని అప్పుడు మరలా మనకు రాజ్యం ఇస్తాడు. ఆదాము పిల్లలే రాజ్యమేలాలి. ఏదో పేరుకు ఏదో ముఖస్థుతికి చెప్పడం కాదు, సాదృశ్యం కాదు, ఉపమానం కాదు. చిన్న మందా మీకు రాజ్యం అనుగ్రహించుట తండ్రికి ఇష్టమైనది. అంటే రియల్గా ప్రతి ఒక్కరు ఒక రాణి ఒక రాజు అవుతారు. ఆదాము ఉపమాన రీతిగా రాజా, నిజంగా రాజా?
నిజంగా రాజు. పాపం ప్రవేశించకపోతే ఇప్పటికీ రాజే. చచ్చిపోడు, బ్రతికే ఉంటాడు. 30 ఏళ్ళ యవ్వనస్తుడే, వృద్ధాప్యం ఉండదు. ఆయన గర్భవాసాన మనందరం రాజులము రాణులు. అంటే రియల్ కింగ్స్ అండ్ క్వీన్స్ మీరందరూ. ఇది దేవుని ప్రణాళిక. ఏదెను తోటలో ఆదామీదు పోగొట్టుకున్నాడు, క్రీస్తునందు మళ్ళీ మనందరికీ ఆయన సంపాదించి అనుగ్రహిస్తున్నాడు. ఈ ప్రణాళిక నెరవేరాలి. నెరవేరడం కొరకు అవసరమైతే నీకు రెక్కలు మొలిపిస్తాడు ఆయన. ఆదికాండం 3:15 నెరవేరడానికి అవసరమైతే నేను ఏలియాలాగా ట్రాన్స్పోర్టేషన్ చేయిస్తాడు. అవసరమైతే దేవుని ప్రణాళికకు అవసరమైతే రాత్రికి రాత్రి నిన్ను కోటీశ్వరుణ్ణి చేస్తాడు, కోటీశ్వరురాల్ని చేస్తాడు. ఆ ప్రణాళికకు అవసరమైతే నీ శత్రువులందరి మీదకి ఎలుగుబంట్లను పంపించి చీల్చి పాడేస్తాడు. ఉట్టిగా నీ సరదా కోసం కాదు. నీకు కోపం వచ్చిందని, నీకు సరదా వచ్చిందని ఆయన ఏం చేయడు. మన సరదా తీర్చడానికి దేవుడు అద్భుతాలు చేయడు. దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి అద్భుతాలు చేస్తాడు.